ఇంతకంటే భారీ మెజార్టీతో గెలిపించాలి కదా. 11 స్థానాలకు దిగజార్చారంటేనే సంక్షేమ పథకాలు ప్రజలు కోరుకోవట్లేదు. అలాగని శాంతం తీసేయడం కరెక్ట్ కాదు. కాబట్టి పేద ప్రజల పట్ల ఉన్న కాసింత చిత్తశుద్ధితో వాళ్ళ భవిష్యత్ తరాల అభివృద్ధి కోసమని మేము ఇస్తున్నాం. ఇచ్చేది వాళ్ళ అదృష్టం, ఇవ్వండి వాళ్ళు కోరుకోండి. మామూలుగా ఏంటంటే దక్కింది అదృష్టం, దక్కంది ప్రాప్తం లేదనుకుంటాం. కానీ వీళ్ళు ఇచ్చేదేమో అదృష్టం, ఇవ్వనిదేమో వద్దని వాళ్ళు కోరుకున్నది. ఇది ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్. కానీ పద్దు ఈ లెక్కల పద్దు మొత్తం సరిపెట్టారు అలాగా, లేదంటే ఇంకా సరిపెట్టుకోవాలా ఓవరాల్ గా? ఇందులో చాలా జరగదు. ఇప్పుడు ఇరిగేషన్కి అన్నారు, ఆ ఇరిగేషన్ సంబంధించి జీతాలకు తప్పించి ప్రాజెక్ట్ ఏది పూర్తి చేయడానికి సరిపడే బడ్జెట్ ఇవ్వలేదు వాళ్ళే. ఇప్పుడు అప్పట్లో ఏం చెప్పారు, ఎన్నికలకు ముందు ఇమ్మీడియట్గా పూర్తయ్యే ప్రాజెక్టులు అయ్యో అవి పూర్తి చేస్తా ఉన్నారు. పాపం దాన్ని దృష్టిలో పెట్టుకుని అది నమ్మేసి ఈనాటికి సంబంధించిన బృందం అన్ని ప్రాజెక్టులు అందరు అధికారులను కలిసి లెక్క తీసి ఇచ్చింది. ఈ ప్రాజెక్టుకి ఇంత ఖర్చు పెడితే టోటల్గా ఈ కొంచెం ఖర్చుతో ఈ ప్రాజెక్టులన్నీ పూర్తి చేసేయచ్చు అని. రేపు బడ్జెట్లో అట్లా ఇవ్వాలని పాపం పయ్యావుల కేశవ్ గారికి సజెస్ట్ కూడా చేసింది. కేశవ్ గారు ఢిల్లీని ఉన్న అటు ఇటు తిరిగే క్రమంలో మర్చిపోయినట్టున్నాడు. అది చూసుంటే ఏమన్నా దానికోసం ఇచ్చుండేవాడేమో. ఇప్పుడు వెలుగొండకు ఉంది, ఓ ఫిక్స్డ్ అమౌంట్ ఇచ్చేస్తే అయిపోతుంది. అవదది. ఇప్పుడు మన రాష్ట్రంలో 40 ఏళ్ల క్రితం ప్రాజెక్టులు అట్లా నడుస్తూనే ఉన్నాయి. ఇంకో 40 ఏళ్ళు నడుపుతూనే ఉంటారు. ఎందుకంటే ఇది ఒక బంగారు బాతు. ఇప్పుడు దీన్ని